నెక్స్ట్ ఇప్పుడు సినిమా డైరెక్టరు, సినిమాటోగ్రాఫరు ఎంత ప్రాధాన్యం ఉంటుంది సినిమాకి. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ అంత డిమాండ్, అంత టైం కూడా తీసుకుంటున్నాయి. ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందంటే వీఎఫ్ఎక్సే డిలే, వీఎఫ్ఎక్సే కారణం అనేది ఎక్కువ వినిపిస్తున్న రీజన్. అవును సార్. ఈ మీ సినిమా పోస్ట్ పోన్ కూడా కారణం అదే అంటారా? 100% సార్, 100%. అంటే ఎందుకు అంటే సార్, కొన్ని మనం అచీవ్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయి సార్ విఎఫ్ఎక్స్లో, ఇవన్నీ ఇంటర్నేషనల్లీ వాళ్ళు అచీవ్ చేస్తున్న నెంబర్స్, మనం అచీవ్ చేస్తున్న నెంబర్స్ అసలు సంబంధమే లేవు సార్. సో మనం ఏ నెంబర్స్లో అయితే అచీవ్ చేస్తున్నామో ఇది చాలా ట్రైల్ అండ్ ఎర్రర్. సో ఇట్లాంటి చెయ్యి ఇట్లా అంటే ఎఫెక్ట్స్ రావడము, ఏదో షీల్డ్ రావడము, ఇవన్నీ ఏంటంటే ట్రైల్ అండ్ ఎర్రర్ సార్. కొన్నిసార్లు ఒక షాట్ వచ్చేస్తుంది, కొన్నిసార్లు రాదు. ఇలా కాదు, ఇలా వస్తే బాగుంటుంది. అదేంటంటే ఒకసారి వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ జీరో నుంచి చేయాలి. సో అది నాకు కూడా ఫస్ట్ టైమే. అంటే ఇట్లా టైం చేయాలా వీటిని, దీన్ని ఎలా క్రియేట్ చేయాలి ఈ ప్రాసెస్లో. సో నాకు ఫస్ట్ టైమే. వాళ్ళ టీమ్స్కి అవి కొంచెం కొత్తగానే ఉన్నాయి. అంటే నోబడీ ఈజ్ యూస్ టు ఇట్ సార్. సో దానివల్ల కొంచెం నా ట్రైల్ అండ్ ఎర్రర్లో దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్ని అగైన్ మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ ప్రాసెస్ వల్ల డిలేస్ అవుతుంటుంది. ఇంకోటి ఆ బర్డ్ ఎట్లా తీయాలో, నేను ఎక్కడ బర్డ్ సీక్వెన్స్లు తీసాను సార్ ముందు. నేను ఫస్ట్ టైమే కాబట్టి. ఈగలు అనుకున్నారు కదా, గరుడు పక్షి సీక్వెన్స్ సినిమాకి ఇంటర్వల్ బ్యాంక్ నుంచే లేపింది. అంటే హీరో దాంతో ఫైట్ చేసి దాన్ని మెప్పించి వస్తుంటే నాకు అవతార్లో సీన్ గుర్తొచ్చింది. జనరల్ అంత రీచ్తో తీసుకెళ్ళారు, ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా. ఈ సీన్ మనకు కుదరలేదు అనే విధంగా. ఎంత టైం పట్టిందండి ఆ సీన్కి? ఆ సీను ఇన్సెప్షన్ నుంచి ఫినిష్ వరకు 2.5 years సార్. ఆ సీన్ ఒకటే? ఆ సీన్ ఒకటే. అది 2023లో డిజైనింగ్ స్టార్ట్ అయింది. 24లో షూట్ చేసాం. రిలీజ్కి 15 రోజుల ముందు వచ్చింది సార్ అవుట్పుట్. సో 2.5-3 years పట్టింది. సో అది వెరీ లాంగ్ ప్రాసెస్ సార్. అది కొంచెం ఇప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది దాని మీద. ఓహో, అది ఎట్లా డీల్ చేయాలి, వీటిని ముందు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ముందు ఎలా చేసుకోవాలి అనేది. అది నాకు కూడా కొంచెం ఫస్ట్ టైమే కాబట్టి టుక్ టైం. బట్ ఎవరైతే విఎఫ్ఎక్స్ చేశారో వాటికి దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ సార్ అనిపించింది. విఎఫ్ఎక్స్ డిమాండ్ బాగా పెరగడానికి బాహుబలి అన్నారు, తర్వాత కల్కి, రీసెంట్లీ ప్రశాంత్ వరం గారు అయితే ఇంకో వరల్డ్లో తీసుకెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జోన్ ఇది. అంటే ఒక్కో సినిమాకి మారుతూ ఉంది. కానీ కొన్ని సినిమాలు నాసిరకంగా ఉండే గ్రాఫిక్స్ అని కంపేర్ కూడా చేస్తుంటారు మన వాళ్ళు. దీంట్లో కంపేర్ చేయకుండా ఉండడం కోసం మీరు చాలా కేర్ తీసుకున్నారని అనిపించింది. కానీ దెబ్బ పడితే గ్రాఫిక్స్ మీదే చూపిస్తున్నారు, వీళ్ళు సరిగ్గా వాడలేదు. మీరు ఎంత టైం తీసుకున్నా ఆ భయం ఏమైనా ఉందా మీకు అప్పుడు? ఉంది సార్, 100% ఉంది. కానీ నేను అనుకోవడం, 1-2 షార్ట్స్లో ఏమైనా తేడా అయినా కూడా ఆడియన్స్ క్షమించేస్తారు సార్. అంటే కథ అటు సైడ్ వాళ్ళని తీసుకెళ్తుంటే, డ్రైవ్ అటువైపు ఉంటే క్షమించేస్తారు సార్. ఆ డ్రైవ్ కూడా లేదంటే మాత్రం ఇంకా దొరికేస్తాం సార్. సో ఆ డ్రైవ్ కరెక్ట్గా ఉంది కాబట్టి నాకు తెలిసి అట్ ద సేమ్ టైం అన్నీ కలిసి వచ్చి, మాకు అన్ని ఎఫెక్ట్స్ కూడా అన్ని బాగా కలిసి వచ్చాయి కాబట్టి అలా వర్కౌట్ అయినాయి సార్ సీన్స్. అదర్వైజ్ కొంచెం ప్రాబ్లమే సార్ ఇప్పుడు.